ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 6 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a boy weighing 50 kgf ఈ 50 kgf ని అంటే 50 కిలోగ్రామ్ ఫోర్స్ ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి జీ వాల్యూ 10 న్యూటన్ పర్ కేజీ ఇచ్చాడు కదా, ఈ రెండింటిని మనం యూజ్ చేసి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ఉంచుదాం. ఇది ఒక బాయ్ యొక్క వెయిట్. ఈ బాయ్ ఏం చేశారంటే క్లైమ్స్ అప్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ అట్ హైట్ 3 మీటర్ అబౌవ్ ది గ్రౌండ్. ఫస్ట్ ఫ్లోర్ ఎంత హైట్ లో ఉంది? 3 మీటర్ హైట్ లో ఉంది. ఇది H1 అనుకుందాం. టు ది థర్డ్ ఫ్లోర్ అట్ హైట్ 9 మీటర్. ఇది H2. ఇది సెకండ్ హైట్ కాబట్టి ఓకే. థర్డ్ ఫ్లోర్ ఇంత హైట్ లో ఉండి థర్డ్ ఫ్లోర్ కి ఈ బాయ్ క్లైంబ్ అప్ అంటే పైకి వెళ్ళాడు. ఇది సిచ్యువేషన్ అబౌవ్ ది గ్రౌండ్. వాట్ విల్ బి ది ఇంక్రీజ్ ఇన్ హిజ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ అయినటువంటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకుందాం. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్, ఇది థర్డ్ ఫ్లోర్ అనుకుందాం. గ్రౌండ్ నుంచి ఇది ఫ్లోర్ 1 ఫస్ట్ ఫ్లోర్, ఇది ఫ్లోర్ 2, ఇది ఫ్లోర్ 3. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎంత హైట్ లో ఉంది? మనకి 3 మీటర్స్ హైట్ లో ఇచ్చాడు గ్రౌండ్ నుంచి. అంటే ఇది 3 మీటర్స్. ఈ హైట్ వచ్చి 3 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రౌండ్ వరకు రైట్. మరి థర్డ్ ఫ్లోర్ ఇక్కడ నుంచి గ్రౌండ్ వరకు చూసుకుంటే 9 మీటర్స్. ఇప్పుడు ఈ బాయ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ అంటే ఈ డిఫరెన్స్ మనం చూసుకోవాలి. ఈ టోటల్ 9 కదా, ఇది 3. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి ఎంత హైట్? 6 మీటర్స్ హైట్ రైట్. అయితే ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీలో ఉండే డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం గివెన్ డేటా రాద్దాం. గివెన్ ఈ వెయిట్ని ఈ జీతో మల్టిప్లై చేయడం వల్ల మనకు వచ్చేది ఫోర్స్ వస్తుంది అనమాట. అంటే మనం డైరెక్ట్గా ఫోర్స్ రాద్దాం. ఫోర్స్ ఎఫ్గా కన్వర్ట్ చేసుకుంటే 50 కిలోగ్రామ్ ఫోర్స్. 1 కిలోగ్రామ్ ఫోర్స్ అనేది 10 న్యూటన్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ 50 అనేది కూడా 50 ఇంటూ 10 న్యూటన్. 1 kgf ఇస్ 10 న్యూటన్. 50 kgf 50 ఇంటూ 10 న్యూటన్ అంటే 500 న్యూటన్. ఓకే. ఇలా హైట్ పరంగా కన్సిడర్ చేసినప్పుడు ఇది మనకి ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ కదా. ఏ బదులు ఇక్కడ మనం జీ తీసుకోవచ్చు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఎం ఇంటూ జీ డైరెక్ట్ గా మనకి ఇక్కడ 500 న్యూటన్. ఇది మనం ఫర్దర్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, ఎలాగో కావాలి రైట్. ఇప్పుడు మనకి గివెన్ 2 హైట్స్ నోట్ చేద్దాం. హైట్ 1 వచ్చి 3 మీటర్ అండ్ హైట్ 2 9 మీటర్ రైట్. ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే mg, ఇక్కడ H2 వాల్యూ పెద్ద కాబట్టి H2 మైనస్ mg H1. ఎందుకంటే మామూలుగా పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh. ఇక్కడ 2 హైట్లు ఇవ్వడం వల్ల మనం H మాత్రం మార్చాం. ఇక్కడ mg ఏమీ మారదు. సో హియర్ ఈ రెంట్లో మనం mg కామన్ తీసేద్దాం. తీసేస్తే H2 మైనస్ H1. ఆల్రెడీ మనకి ఇక్కడ mg డైరెక్ట్గా మనకి వాల్యూ ఉంది 500 న్యూటన్. సో 500 ఇంటూ H2 మైనస్ H1. H2 అంటే 9 మైనస్ H1 అంటే 3 రైట్. అంటే ఇది మనకి 500 ఇంటూ 9 మైనస్ 3 ఇస్ 6. ఇక్కడ చేసాం కదా. 6 ఇంటూ 500 ఎంత అవుతుంది? 6 5 30 0 0 అంటే 3000 ఎనర్జీ కాబట్టి మనకి ఇది జౌల్ రైట్. దేర్ ఫోర్ కంక్లూజన్ రాస్తున్నాను ఇక్కడ నేను. ది ఇంక్రీజ్ ఇన్ హిజ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 3000 జౌల్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది.